విజయానికి వైకల్యం అడ్డు కాదని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఇటీవల క్రీడా పోటీలు నిర్వహించగా గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను, బహుమతులను జేసీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించి ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని చెప్పారు. దివ్యాంగులు మనోభావన వీడి ముందుకు సాగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ ఎస్ఏ అజీజ్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీబీ రామ్ కుమార్, దివ్యాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, దివ్యాంగులు పాల్గొన్నారు. ఎంత చక్కని గోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు, ఎంత చక్కని గోయి ఈ తెలుగు తోట. ఏ అమృత హస్తాల ఏ సురలు తాకినో ఏ అక్షరాల మెరుపు. ఎందుకంటే మాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మాకు ఇచ్చిన అవకాశాలు మేము ఆ విధంగా ఉపయోగించుకుంటే మేము చెప్పగలుగుతున్నాం సార్. మేము కోరుకునేది ఏంటంటే మాకు అనేకమైన షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. వాటిలో చేసిన మన ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, సిఓ గారికి, డిఓ గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం 66ది మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు ఇక్కడే కాకుండా మన ఏలూరు నుంచి కూడా డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన రామ్ కుమార్ ఏడీ గారు 2 బస్సులు ఏర్పాటు చేసి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాము. అందరూ ఇక్కడ మీరు వచ్చారు, మన డిపార్ట్మెంట్ నుంచి అందరినీ పిలిచారు, అందరూ వచ్చారు. అండ్ ఒక మంచి వాతావరణం కూడా ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఈ వరల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇంటర్నేషనల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ డే ఏముందో దానికి శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ మాట్లాడారు, మనకి ఇనిషియల్లీ వికలాంగులు అన్నారు, తర్వాత ప్రతిభ ఉంది అన్నది తెలియకుండా వికలాంగులు అని చెప్పి తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్, స్పెషల్లీ ఏబుల్డ్ అని విభిన్న ప్రతిభావంతులు అని మార్చేశారు. అదే మీకు తెలుస్తుంది ఎంత అంటే టాలెంట్ మీ దగ్గర. కొంతమంది జెన్యూన్ బెనిఫిషరీస్ ఉంటే కూడా వాళ్ళకి రాలేదు అని అన్నారు. అది కూడా ఒకసారి మనం వెరిఫై చేస్తాము. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే మనకి ఆర్థోపెడిక్ డిసబిలిటీ, లోకోమోటర్ డిసబిలిటీ, హియరింగ్ ఇంపైర్మెంట్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో అదన్నీ చూసుకొని ఎవరికైనా ఇంకా అంటే జెన్యూన్ బెనిఫిషరీస్ ఉండి వాళ్ళకి ఈ సదరం సర్టిఫికేట్ రాలేదు, తర్వాత పెన్షన్ రావట్లేదు అంటే అది కూడా మనం అసెస్మెంట్ చేసి గవర్నమెంట్ కి ఇదన్నీ ఇంకొకసారి డిస్కస్ చేసి ఎంత త్వరగా ఇదన్నీ రిజాల్వ్ చేయొచ్చు అనేది